మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మన పిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు రెగ్యులర్గా వీడియోస్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ రూపంలో, ప్రిపరేషన్ ప్లాన్లో, బెస్ట్ టిప్స్ రూపంలో, అలాగే త్రిశూల వ్యూహంతో మీ ముందుకు రావడం జరిగింది. ఇంగ్లీష్లో ఎక్కువ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి, అలాగే జాబ్ డిసైడ్స్ చేసే సబ్జెక్ట్ ఇంగ్లీష్ కనుక ఇంగ్లీష్ నుంచి మనం ఎక్కువ మార్క్స్ పొందగలిగితే జాబ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందనే దృక్పథంతో మనం త్రిశూల వ్యూహంతో ఇంగ్లీష్కు నేర్పించడం జరుగుతుంది, రోజు లైవ్ సెషన్స్. కానీ మరి కొంతమంది అభ్యర్థులకు కొన్ని విషయాల్లో అనేక రకాల సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలు ఏంటంటే బై ఫోన్ రూపంలో, కామెంట్ రూపంలో అడుగుతున్నారు. ఓకే, సో వారి ఒక కోరిక మేరకు ఈ వీడియో అయితే అంకితం చేస్తున్నాను. ఇంగ్లీష్లో కామన్ ఎర్రర్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ నుంచి వస్తుంది, ఎలా చదవాలి, ఎలా చదివితే మనం మార్క్స్ ఈజీగా గెయిన్ చేయవచ్చు, ఆన్సర్ చేసేటప్పుడు మేము ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతున్నాం సార్, వాటి నుంచి ఆ కన్ఫ్యూజన్ పోయి ఎగ్జాక్ట్ టాపిక్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ మనం పొందాలి అంటే ఎలా సార్, క్వశ్చన్ని మేము ఎలా ఐడెంటిఫికేషన్ చేస్తామని ఇలా అనేక రకాల సందేహాలు అయితే అడుగుతున్నారు. సో వాటన్నిటికీ సమాధానం ఈ వీడియో తెలియపరుస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ట్రస్ట్ మీ, ఈ వీడియో చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఒక కన్సర్న్ టాపిక్ నేర్చుకున్న ఆ టాపిక్లో క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ అవుతుంది మీరు క్లియర్గా తెలుసుకుంటారు. దాంట్లో ఎస్పెషల్ కామన్ ఎర్రర్ నుంచి. సో రైట్, ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని మరి కొంతమంది షేర్ చేయండి. ప్రతి ఒక్క పర్సన్కి యూస్ఫుల్ అవుతుందని అనుకుంటే మీరు ఉన్న గ్రూప్లో కానీ స్టాటస్లో కానీ కొంచెం షేర్ చేస్తే అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. రైట్, మరి ఈ వీడియోలో కామన్ ఎర్రర్ గురించి తెలుసుకుందాం. మరి కామన్ ఎర్రర్ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తుందో, ముందు ఏ టాపిక్ నుంచి వస్తుందో మనం తెలుసుకుందాం. ఇంగ్లీష్ గ్రామర్లో మ్యాక్సిమం ఉన్నటువంటి అన్ని టాపిక్స్లో కాకుండా కొన్ని టాపిక్స్ మాత్రమే మనకి వస్తుంది. ఓకే, బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిస్ట్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ది aspirants, ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో. If you are a new person, please subscribe. If you are our old follower, please share this video to all the aspirants. Okay, let's begin the class. Right. ఈ సెషన్లో మనం ఈ కామన్ ఎర్రర్ నుంచి ముందు ఏ టాపిక్స్ చదవాలి. సో ఏ టాపిక్ మీరు చదివినా మీకు ముందుగా నేను ఎప్పటి నుంచి అని చెప్తున్నాను చూడండి, ఎక్కడ కొన్ని టాపిక్స్ ఇచ్చాను. సో క్వశ్చన్ ట్యాగ్ ఖచ్చితంగా కామన్ ఎర్రర్ నుంచి వస్తాయి. సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ కామన్ ఎర్రర్ నుంచి వస్తుంది. ఫార్మ్ ఆఫ్ వర్బ్ అంటే టెన్స్ వస్తుంది, నంబర్ అంటే సింగులర్ ప్లూరల్ రూపంలో. అలాగే ప్రపోజిషన్, కంజంక్షన్, ఆర్టికల్స్. ఓకే, అలాగే కరెక్ట్ యూజ్ ఆఫ్ ప్రొనౌన్, ఆడ్జెక్టివ్ అండ్ ఆడ్వర్బ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ నుంచి. రైట్, కండిషనల్ సెంటెన్స్. సో జీరో కండిషన్, ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్ మనం నేర్పించాం. నెక్స్ట్ నౌన్, సో కేసు, జెండర్, నంబర్ గురించి ఎక్కడ వస్తుంది. సో అలాగే వాయిస్. ఓకే, ఇక్కడ వాయిస్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, నెరేషన్, డైరెక్ట్ ఇండెక్స్ స్పీచ్. అలాగే మిగిలిన టాపిక్స్ అంటే సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ కానీ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఓకే, కొన్ని టాపిక్స్ అయితే మీకు ఇక్కడ చూడండి క్లియర్గా ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ మాటలో పార్ట్ ఆఫ్ స్పీచ్ కదమ్మా, పార్ట్ ఆఫ్ స్పీచ్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. అలాగే టెన్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. తర్వాత ఆర్టికల్స్ నేర్చుకోవాలి. అలాగే ప్రపోజిషన్ నేర్చుకోవాలి. రైట్, ప్రపోజిషన్ మనం ఏదైతే సిలబస్ ఇచ్చామో అన్నీ దాంట్లో టెన్స్, ఆర్టికల్, ప్రపోజిషన్, వాయిస్, డైరెక్ట్ ఇండెక్స్ స్పీచ్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, కండిషనల్స్, ఇవి. ఓకే, అయితే మీరు ఏదైనా ఒక టాపిక్ నేర్చుకోవాలి, పార్ట్ ఆఫ్ స్పీచ్ కానీ, టెన్స్ కానీ, లేదా యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, దాని ముందు ఏం తెలుసుకోవాలి. ఎందుకు చాలామంది స్టూడెంట్ చేసే పొరపాటు ఏంటంటే డైరెక్ట్ స్టూడెంట్ ఏం చేస్తున్నాడు, టెన్స్ నుంచి మొదలు పెడుతున్నాడు. సో ఇది రాంగ్. ఒక స్టూడెంట్ డైరెక్ట్ టెన్స్ నుంచి కానీ మొదలు పెడితే అది అబ్సల్యూట్లీ రాంగ్ ప్రిపరేషన్కి అది రాంగ్ విధానం అని నేను చెప్తున్నాను. అలా వద్దండి. ఎప్పుడైతే మీరు ప్రిపేర్ అవుతారో ఖచ్చితంగా మీకు తక్కువ మార్క్స్ వస్తాయి. తర్వాత మార్క్ విషయాన్ని పక్కన పెడితే మీరు ఎన్నిసార్లు క్వశ్చన్ ఆన్సర్ ప్రాక్టీస్ చేస్తారో ఈ క్వశ్చన్స్ని ఐడెంటిఫికేషన్ సరిగ్గా చేయలేక మీకు నిజంగా నిరాశనే మిగులుతున్నారు. ఇంగ్లీష్ ఎంత బాగా ప్రిపేర్ అవుతున్నాను, అయినప్పటికీ నాకు ఎందుకు ఇలా క్వశ్చన్స్ నేను ఎగ్జాక్ట్గా ఆన్సర్ చేయలేకపోతున్నాను, క్వశ్చన్స్ని ఐడెంటిఫికేషన్ చేయలేకపోతున్నానని ఒక నిరాశ, నిస్పృహ మీలో అవుతుంది. అలా వద్దు. సో నేను ఇప్పుడు చెప్తున్నాను, క్లియర్గా నేర్చుకోండి. ఫస్ట్ మనం ఏంటంటే సెంటెన్స్ అనే టాపిక్ నేర్చుకోండి అమ్మా.
సెంటెన్స్ అనే టాపిక్. ఇది బేసిక్ గ్రామర్ అంటాం. బేసిక్ గ్రామర్ సెంటెన్స్ అంటే ఎన్ని రకాలు ఉంటాయి? అసర్టివ్ సెంటెన్స్, ఇంపరేటివ్, ఇంటరోగేటివ్ అండ్ ఎక్స్క్లమేటరీ కదా. తర్వాత సెంటెన్స్ నేర్చుకున్న తర్వాత ఖచ్చితంగా సింగులర్ అండ్ ప్లూరల్ నేర్చుకోండి. సింగులర్ అండ్ ప్లూరల్ నేర్చుకోండి. అయితే చాలామంది ఏమనుకుంటున్నారు, సింగులర్ అంటే ఎస్ లేకపోతే సింగులర్, ఎస్ ఉంటే ప్లూరల్. అది కాదు సింగులర్ ప్లూరల్ అంటే. ఎందుకంటే చూడండి, కొన్ని సందర్భంలో ఎస్ ఉంటూ కూడా ప్లూరల్ అవ్వదు, సింగులర్ అవుతుంది. ఎస్ లేకుండా కూడా ప్లూరల్ అవుతుంది. ఇది మనం గమనించాలి. అయితే ఎప్పుడైతే నౌన్లో ఎస్ అండ్ ఎస్తో పాటు ఉంటే మనం ఐడెంటిఫై చేస్తాం. కానీ కొన్ని నౌన్స్లో ఎస్ రాదు, కానీ ప్లూరల్ని ఇండికేషన్ చేస్తుంది. అటువంటి పదాల గురించి మనం క్లియర్గా మనం తెలుసుకోవాలి. సో అందుకోసం సింగులర్ ప్లూరల్ ఖచ్చితంగా దానికి మనం ఒక 15 రూల్స్ చెప్పడం జరిగింది. క్లియర్గా ఎక్కడ నేర్చుకుంటే మిస్ అవుతుంది. ఎందుకంటే సింగులర్ ప్లూరల్ పైన సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఆధారపడి ఉంటుంది, క్వశ్చన్ టేక్ ఆధారపడి ఉంటుంది, ఫార్మ్ ఆఫ్ ది వర్బ్, టెన్స్, నంబర్, అలాగే కంజక్షన్ ఆధారపడి ఉంటుంది, కరెక్ట్ యూజ్ ఆఫ్ ప్రొనౌన్ ఆధారపడి ఉంటుంది, కండిషనల్ సెంటెన్స్ ఆధారపడి ఉంటుంది, అలాగే వాయిస్ మిస్ అన్ని చూసారా, ఒక టాపిక్లో ఎన్నిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి క్లియర్గా నేర్చుకో. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ ఖచ్చితంగా ఇది నేర్చుకోవాల్సిందే. ఈ హెల్పింగ్ వర్బ్ అనేది మనకి టోటల్గా 24 కైండ్స్ ఉంది. సో దీంట్లో బీ ఫార్మ్స్ ముఖ్యంగా మనం ఎక్కడ తెలుసుకోవాలి ఏంటంటే బీ ఫార్మ్స్, అలాగే ముఖ్యంగా తెలుసుకోవాలి బీ ఫార్మ్స్ తెలుసుకోవాలి, నెక్స్ట్ డూ ఫార్మ్స్ తెలుసుకోవాలి, నెక్స్ట్ హ్యావ్ ఫార్మ్స్ తెలుసుకోవాలి, నెక్స్ట్ మోడల్స్ తెలుసుకోవాలి. ఓకే, సో బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్. బీ ఫార్మ్లో ఏమొస్తుందమ్మా? ఎం, ఈజ్, ఆర్, అలాగే వాజ్, అలాగే వర్, అలాగే బీ, బీన్, బీయింగ్. అలాగే డూ ఫామ్లో ఏంటి వస్తుంది? డూ వస్తుంది, డస్ వస్తుంది, అలాగే డిడ్ వస్తుంది. మరి హే ఫామ్స్లో హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఏటమ్మా? హ్యావ్, అలాగే హ్యాజ్, హ్యాడ్, అలాగే మోడల్స్ విల్, వుడ్, సల్, సుడ్, కెన్, కుడ్. అయితే ఈ హెల్పింగ్ వర్బ్ ఇది పాస్ట్ని సూచిస్తుంటే ఇది ప్రజెంట్ని సూచిస్తుంది, ఇది ప్రజెంట్ని సూచిస్తుంది, ఇది పాస్ట్ని సూచిస్తుంది. హ్యావ్ యాజ్ అనేది ప్రజెంట్, హ్యాడ్ అనేది పాస్ట్, విల్ ప్రజెంట్, వుడ్ పాస్ట్ ఎలా సూచిస్తుంది. అయితే దీంట్లో సింగులర్ వచ్చేటప్పుడు ఏ హెల్పింగ్ వర్బ్ ఉపయోగిస్తాం, ప్లూరల్ వచ్చేటప్పుడు ఏ హెల్పింగ్ వర్బ్ ఉపయోగిస్తాం, మనకి ఒక సంపూర్ణమైన అవగాహన ఉంటే తర్వాత మీరు ఏ టాపిక్ నేర్చుకున్నా ఈజీగా అర్థమవుతుంది. ఇది గ్రామర్ నేర్చుకోవడం, రైట్. సో ఎప్పుడైతే ఈ 3 టాపిక్లు క్లిస్టర్కి లేదు, తర్వాత ఇంకా టైం ఉంది మీ దగ్గర, జిరెండ్ నేర్చుకోండి, ఇంకా టైం ఉంది మీ దగ్గర, జెండర్ నేర్చుకోండి, ఇంకా మనం ఎక్కడ మన దగ్గర టైం ఉంది కాబట్టి అవి నేర్చుకుంటాం, రైట్. టైం ఉంటే నేర్చుకోవచ్చు. అందుచేత ఈ టాపిక్స్ నుంచి మనం మార్క్స్ పొందాలి అంటే ముఖ్యంగా కామన్ ఎర్రర్ నుంచి మనం మార్క్స్ పొందాలంటే ప్రిపరేషన్ అయ్యే విధానం అది. సో ఎందుకంటే మనం టెన్స్ అనే పార్ట్ నేర్చుకునేటప్పుడు టెన్స్లో మనకి 12 రకాల టెన్స్ ఉన్నాయి. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ సింపుల్ టెన్స్ మీరు నేర్చుకునేటప్పుడు ఈ ప్రెజెంట్ సింపుల్ టెన్స్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసేటంటే సబ్జెక్టు ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్టు, ఇది ఒక స్ట్రక్చరే తెలుసు. దీంట్లో ఇది పాజిటివ్ స్ట్రక్చర్ అనేది తెలుసు, దీంట్లో నెగటివ్ స్ట్రక్చర్ ఏమవుతుంది, అలాగే దీంట్లో ఇంట్రోగేటివ్ స్ట్రక్చర్ ఏమవుతుంది, అలాగే ఇంట్రోగేటివ్ నెగటివ్ స్ట్రక్చర్ ఏమవుతుంది అనేది తెలుసుకోగలిగితే క్వశ్చన్ ఏ రూపంలో వచ్చినా ఆన్సర్ మీరు చేయాలి. ఇది తెలుసుకోవడం అంటే. మరి ఎక్కడ చూడండి, సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ నెగటివ్ ఫాము ప్లస్ ఆబ్జెక్ట్. అయితే ప్రజెంట్ సింపుల్ టెన్స్లో హెల్పింగ్ వర్బే రాదు, కానీ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ వస్తుంది. మరి హెల్పింగ్ వర్బ్ ఏంటి వస్తుంది? డూ వస్తుంది, డజ్ వస్తుంది. మరి ఇంట్రోగేటివ్ రాసేటప్పుడు కూడా హెల్పింగ్ వర్బ్ వస్తుంది, ప్లస్ సబ్జెక్ట్ వస్తుంది, ప్లస్ వర్బ్ వస్తుంది, ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది. సో హెల్పింగ్ వర్బ్ ఎక్కడ నుంచి తీసుకోండి? డూ ఫామ్ నుంచి తీసుకోండి. డూ, డజ్, సింగులర్ ఉండేటప్పుడు డజ్, ప్లూరల్ ఉండేటప్పుడు డిడ్. సో ఆల్వేస్ ప్లూరల్ వర్డ్స్ ఏంటమ్మా? వి, అలాగే దే, ఓకే, వి, దే, యూ, ఇది ఆల్వేస్ ప్లూరల్. మరి సింగులర్ హీ, షీ, ఇట్, ఇది ఎప్పటికి కూడా ప్లూరల్ ఉంటుంది, ఇది ఎప్పటికి కూడా సింగులర్ రూపం ఉంటుంది కదా. అలాంటప్పుడు ఎక్కడ ఏ హెల్పింగ్ వర్బ్ వస్తుంది, ఏ ప్లూరల్? చూడండి, హెల్పింగ్ వర్బ్లో కూడా ఆల్వేస్ ప్లూరల్ ఏంటమ్మా? ఆర్, ప్రెజెంట్, పాస్ట్, వర్, హ్యావ్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, హ్యాజ్, ఎక్కడ రాద్దాం, ఓకే, ఇది ఆల్వేస్ ప్లూరల్ కదా. మరి ఎక్కడ హ్యావ్ అనేది కూడా ఆల్వేస్ ప్లూరల్. మరి సింగులర్ ఈజ్, ఎక్కడ హ్యాజ్. ఇవి మనకి ఎక్కువ ఇబ్బంది పెడుతుంటాయి. మరి డూ ఫామ్స్కి వెళ్ళేటప్పుడు ఆల్వేస్ ప్లూరల్, ఆల్వేస్ సింగులర్, ఇది మనం గమనించాలి.
ఇప్పుడు హ్యాడ్ రాసేటప్పుడు నో నీడ్ టు డిపెండ్ అపాన్ ది సింగులర్ ప్లూరల్. అలాగే విల్ హ్యావ్ బీన్ రాసే విల్ సల్ కెన్ కుడ్ మే మైట్ ఇటువంటి పదాలు రాసేటప్పుడు మనకు అవసరం లేదు, అది సింగులర్ ఉందా ప్లూరల్ ఉందా. కానీ ఈ పదాలు హెల్పింగ్ వర్బ్ రాసేటప్పుడు మనకు అవసరం. సో అందుచేత ఎలా హెల్పింగ్ వర్బ్ ప్లస్ నెగటివ్ ఫాము ప్లస్ సబ్జెక్టు ప్లస్ వర్బు ఓకే ఎలా మనం రాసుకుంటాం. ఇది ఈ 4 స్ట్రక్చర్ రూపంలో తెలుసుకుంటే ఈజీగా తెలుస్తుంది. ఇది తెలుసుకునే విధానం. అలా నేర్చుకోగలిగితే గ్రామర్ పైన సంపూర్ణమైన పట్టు వస్తుంది. ఈజీగా మార్క్స్ మనకు. సార్ నాకు టైం లేదు, ఈ తక్కువ టైంలో ఎలా నేర్చుకోవాలి? తక్కువ టైంలో ముందు బేసిక్ టాపిక్ నేర్చుకోండి, తర్వాత టెన్స్ వైజ్ నేర్చుకోండి. రైట్. ఇప్పుడు కామన్ ఎర్రర్ ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, అలాగే వచ్చే అవకాశం ఉంటుంది. క్వశ్చన్స్ ఎక్కడి నుంచి మనం మొదలు పెట్టాలి, గ్రామర్ అనేది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎలా నేర్చుకుంటే కామన్ ఎర్రర్ నుంచి మార్క్స్ వస్తుంది అని తెలుసుకుందాం. ఇప్పుడు నేను ఏ టాపిక్స్ అయితే మెన్షన్ చేశానో అదే టాపిక్ నుంచి క్వశ్చన్స్ కొన్ని, ఈ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి ఆ టాపిక్ నుంచి చూద్దాం. టేక్ అన్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఎగ్జాంపుల్ రూపంలో నేను చెప్పడం జరిగింది. రామ్ నెవర్ కేమ్ అగైన్ డిడ్ హీ అన్నాడు. డిడ్ హీ అంటే ఇదేడమ్మా క్వశ్చన్ ట్యాగ్ కదా, క్వశ్చన్ ట్యాగ్ నుంచి క్వశ్చన్ వచ్చింది కదా. మరి క్వశ్చన్ ట్యాగ్ వచ్చేటప్పుడు ఎలా మనం రాసుకోవాలి? రైట్, క్వశ్చన్ ట్యాగ్ నుంచి వచ్చింది కదా మనకి. ఏ టాపిక్ అమ్మా? క్వశ్చన్ ట్యాగ్. రైట్, క్వశ్చన్ ట్యాగ్. మరి క్వశ్చన్ ట్యాగ్ అనేటప్పుడు డిడ్ హీ రైటా రాంగా? రామ్ నెవర్ కేమ్ డిడ్ హీ నోర్. ఈ పార్ట్లో రైట్ ఉందా రాంగ్ ఉందా అని అడిగాడు. సో చూద్దాం. రామ్ అంటే సబ్జెక్ట్ కదా, నెవర్ అంటే నెగటివ్ ఫామ్ కదా, కేమ్ అంటే వర్బ్ టు కదా, అగైన్ అంటే ఆబ్జెక్ట్ కదా మనం తీసుకుందాం. సో ఇప్పుడు ఎప్పుడైతే క్వశ్చన్ ట్యాగ్ దేనితోనే మొదలు పెట్టాలి? హెల్పింగ్ వర్బ్తోనే మొదలు పెట్టాలి. ఎక్కడ ఎటువంటి హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి లేనప్పుడు మనం ఏం ఫామ్ తీసుకుంటాం? డూ ఫామ్ తీసుకుంటాం. డూ ఫామ్ తీసుకుంటే ఇక్కడ వర్బ్ ఎన్నో రూపం ఉంది, వర్బ్ టు అంటే మన డూ ఫామ్ లేట్ వస్తుందమ్మా, డూ వస్తుంది, డిడ్ వస్తుంది, డజ్ వస్తుంది. సో ఏడు తీసుకుంటాం? డిడ్ తీసుకుంటాం. సో వర్బ్ టు డూ డజ్ అనేది ప్రెజెంట్ కాబట్టి డిడ్ తీసుకుంటాం. సో డిడ్. సో రామ్ అంటే ఎవరు? సో ఇప్పుడు హెల్పింగ్ వర్బ్తో మొదలు పెట్టిన తర్వాత క్వశ్చన్ ట్యాగ్ స్టేట్మెంట్ పాజిటివ్ ఉంటే మనం నెగిటివ్ రాయాలి, స్టేట్మెంట్ నెగిటివ్ ఉంటే మనం పాజిటివ్ రాయాలి. ఇది నెగిటివ్ ఫామ్లో ఉందా పాజిటివ్ ఫామ్లో ఉందా? నెగిటివ్ ఫామ్లో ఉంది కాబట్టి పాజిటివ్ రాయాలి. పాజిటివ్ అంటే రాయవలసిన అవసరం లేదు, నెగిటివ్ ఫామ్ రాయకపోతేనే పాజిటివ్. సో ఇక్కడ రామ్ అంటే ఎవరు? హీ, క్వశ్చన్ మార్క్. సో దిస్ ఇస్ ద రైట్. సో ఇచ్చింది కూడా రైట్ కాబట్టి ఎక్కడ ఎటువంటి తప్పు లేదు. రైట్ ఇస్ ద నో ఎర్రర్. ఇంతే. కామన్ ఎర్రర్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. గోట్ ఇట్. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అది ఈజీ, ఇది కొంచెం, ఇది కూడా ఈజీయే. ఇది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ నుంచి చూద్దాం. ఐడెంటిఫై ది సెగ్మెంట్ ఇన్ ది సెంటెన్స్ విచ్ కంటైన్ ది గ్రామటికల్ ఎర్రర్. ఎకనామిక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ విచ్ ఐ హ్యావ్ ఫౌండ్ వెరీ డిఫికల్ట్ సిన్స్ స్కూల్. ఏ పార్ట్లో తప్పు ఉంది? ఎకనామిక్స్ ఈజ్ అన్నాడు. చూడండి, ఎకనామిక్స్ అన్నాడు, మరి ఏమో ఈజ్ అన్నాడు. తప్పుందా? సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కదా. సో మీరు గమనించాలి, ఎకనామిక్స్ అనేది ఎస్ ఉంది, బట్ ఎస్ ఉన్న మాత్రాన ఇది ప్లూరల్ అవ్వదు. ఇది ఆల్వేజ్ సింగులర్. ఓకే, సింగులర్ కాబట్టి ఈజ్ ఇస్ ద రైట్. వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అన్నారు. ఎప్పుడైతే సూపర్లేటివ్ డిగ్రీ గురించి తెలియజేసేటప్పుడు ఎక్కడ ఏంటి వస్తుంది? ప్లూరల్ రూపంలో వస్తుంది. బికాజ్ ఇట్ ఈస్ కంపేర్డ్ విత్ ఆల్ కాబట్టి ఎక్కడ ప్లూరల్ వస్తుంది. కానీ సింగులర్ ఇచ్చాడు. విచ్ ఐ హ్యావ్ ఫౌండ్ వెరీ. ఎకనామిక్స్ ఈజ్ తప్పుందా? లేదు కదా. రైట్. విచ్ ఐ హ్యావ్ ఫౌండ్, ఐ హ్యావ్ వచ్చింది, వర్బ్ 3 వచ్చింది. రైట్, తప్పు లేదు. వేర్ డిఫికల్ట్ సిన్స్ స్కూల్, వెరీ డిఫికల్ట్ సిన్స్ స్కూల్. రైట్, ఎక్కడ తప్పలేదు. వన్ ఆఫ్ ద సబ్జెక్ట్, ఈ పార్ట్లో తప్పు. సబ్జెక్ట్ అన్నాడు. ఏడు రావాలి? సబ్జెక్ట్స్. గోట్. ఐడెంటిఫై ది సెగ్మెంట్ దట్ కంటైన్. ప్రతి ఒక్క దాంట్లో అది కామన్, నో ఎర్రర్ గురించి కాబట్టి మనం చదవాల్సిన అవసరం లేదు. ద డే బిఫోర్ ఎస్టర్డే హీ లెఫ్ట్ ఫర్ యూరప్ బై ది ఎయిర్. ద డే బిఫోర్ ఎస్టర్డే హీ లెఫ్ట్ ఫర్ యూరప్, నో ఎర్రర్ బై ది ఎయిర్. ఇది ఏ పార్ట్ నుంచి వచ్చింది? ఎలా క్వశ్చన్ చూసి వెంటనే మనం ఐడెంటిఫై చేయాలి అది ఏ టాపిక్ నుంచి అండ్ ఆర్టికల్స్ నుంచి ఇది అనేసి మనం ఐడెంటిఫై చేయాలి. ఇఫ్ యూ ఐడెంటిఫై ది పర్టికులర్ టాపిక్ దెన్ యూ విల్ ఈజీలీ గెయిన్ ది మార్క్స్. అండ్ క్వశ్చన్ చూసిన వెంటనే టాపిక్ని మీరు ఐడెంటిఫై చేశారంటే 50% మీ దగ్గర ఆన్సర్ ఉన్నట్టే. రైట్, 50% మీ దగ్గర ఆన్సర్ ఉంది. మిగతా 50% క్వశ్చన్ని మనం చూసి ఆన్సర్ని ఐడెంటిఫై చేయాలి. ద డే బిఫోర్ ఎస్టర్డే. రైట్, స్టేట్మెంట్లో తప్పలేదు. ద డే బిఫోర్ ఎస్టర్డే. రైట్. హీ లెఫ్ట్ ఫర్ ఎస్టర్డే కాబట్టి హీ సబ్జెక్ట్ లెఫ్ట్ వర్బ్ టు ఫర్ యూరప్. రైట్, హీ లెఫ్ట్ ఫర్. రైట్, నో ఎర్రర్. చూద్దాం, తప్పు లేకపోతే నో ఎర్రర్ అర్థం. బై ది ఎయిర్. సో బై ది ఎయిర్ అన్నారు. చూసారా, బై ఎయిర్. బై ది ఎయిర్ ఎక్కడ ఆర్టికల్ ఇచ్చాడు చూసారా, ఆర్టికల్. సో నాట్ నెసెసరీ, నో ఆర్టికల్ ఎక్కడ వస్తుంది. ఆర్టికల్ రాయకూడదు, ఎయిర్ గురించి చెప్పేటప్పుడు రాయకూడదు.
ఓకే, సో బై ఎయిర్ ఈస్ ద రైట్ ఆన్సర్, నో నీడ్ టు ద. సో దిస్ ఇస్ ద. ఎలా మనం ఐడెంటిఫై చేయగలిగితే అంటే సెంటెన్స్ చూస్తున్న ద డే బిఫోర్ ఇస్రాయల్ ఇక్కడ తప్పలేదు, హీ లెఫ్ట్ ఫర్ యూరోప్ తప్పలేదు. సో మ్యాక్సిమం ఎక్కడ తప్పు ఉంటుంది, ఒకవేళ తప్పు లేకపోతే ఏంటవుతుంది, నో ఎర్రర్ అవుతుంది. సో ఇక్కడ తప్పు ఉందా లేదనేది ముందు పర్టికులర్ టాపిక్ని మనం ఐడెంటిఫై చేయాలి, అప్పుడు ఈజీగా ఐడెంటిఫికేషన్ వస్తుంది. సో క్వశ్చన్ని చూసి ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలి అనేది మీకు ఈ వీడియోలో నేర్పిస్తున్నా. కొంతమంది మిత్రులు ఇలా అడిగారు, సో అందుకోసమే చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ది సెగ్మెంట్ ఇన్ ది సెంటెన్స్ విచ్ కంటైన్ ది గ్రామటికల్ ఎర్రర్ అన్నారు. ఇఫ్ ఐ జాయిన్ ఎ సాఫ్ట్వేర్ కంపెనీ ఐ ఆమ్ గెటింగ్ ఎ గుడ్ డీల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాడు. ఇది కండిషనల్స్ నుంచి వచ్చింది, మొన్నే చెప్పే మీ క్వశ్చన్స్ చూడండి. ఇఫ్ ఐ జాయిన్, ఇఫ్ క్లాస్తో వచ్చింది, తర్వాత ఐ సబ్జెక్ట్ జాయిన్ వర్బ్ 1. ఎప్పుడైతే ఇక్కడ కండిషనల్స్లో వర్బ్ 1 వస్తుంది, రిజల్ట్లో కూడా వర్బ్ 1 వస్తుంది. అయితే వర్బ్ 1 ప్లస్ వర్బ్ 1 ఏంటంటాము, ప్రెజెంట్ సింపుల్, ప్రెజెంట్ సింపుల్. ఇంకో దగ్గర ఇక్కడ వర్బ్ 1 ప్లస్ వర్బ్ 1, కానీ ఇక్కడ ఏంటంటాము ఫ్యూచర్ సింపుల్ అంటాం, అంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ 1. అంటే దీన్ని జీరో కండిషన్ అంటాం, ఇక్కడ ఫస్ట్ కండిషన్ అంటాం. సో మరి ఏ కండిషన్ ఉంది, మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ఇక్కడ ఆప్షన్ బట్టి మనం వెళ్తే అది ఏ కండిషన్లో ఉంది తెలిసిపోతుంది. ఇఫ్ ఐ జాయిన్, సబ్జెక్ట్ వచ్చింది, జాయిన్ వచ్చింది, వర్బ్ 1, రైట్. ఓకే, ఏ సాఫ్ట్వేర్ కంపెనీ, నో మిస్టేక్. ఐఎమ్ గెట్టింగ్ ఏ గుడ్ డీల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఎక్కడ కూడా రైటే. సో ఐఎమ్ గెట్టింగ్లో తప్పు ఉంది. సో ఐఎమ్ గెట్టింగ్ అన్నట్టు చూడండి. సో ఎక్కడ ఐ వచ్చింది సబ్జెక్ట్, ఇక్కడ వర్బ్ 1, ఎక్కడ కూడా మళ్ళీ ఏం చేశాడు, హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్, ప్రెజెంట్ కంటిన్యూస్లో ఇవ్వడం జరిగింది. రాంగ్, వర్బ్ 1 రావాలి, దాని బిఫోర్ ఎయిట్ రావాలి, హెల్పింగ్ వర్బ్ రావాలి. అప్పుడు ఏమవుతుంది, ప్రెజెంట్ సింపుల్ వర్సెస్ ఫ్యూచర్ సింపుల్. కండిషన్ ఏమో ప్రెజెంట్ సింపుల్, రిజల్ట్ ఏమో ఫ్యూచర్ సింపుల్ అవుతుంది. అప్పుడు ఏ కండిషన్ అవుతుంది, ఫస్ట్ కండిషన్ అవుతుంది, ఫస్ట్ కండిషన్. సో ఇక్కడ ఏంటి వస్తుంది, ఐ విల్, వర్బ్ ఎన్నో రూపం 1, విల్ గెట్. సో ఏ కండిషన్ అవుతుందమ్మా, రిజల్ట్లో ఫ్యూచర్ కండిషన్ అవుతుంది. ఇలా మనం చూసి ఐడెంటిఫికేషన్ చేస్తే చాలు. గోట్ ఇట్. క్వశ్చన్ని చూసిన వెంటనే ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఐడెంటిఫికేషన్. ఈ ఐడెంటిఫికేషన్ రావాలి అంటే ఏం చేయాలి సార్, ఇప్పుడు అసలైన విషయం చెప్తాను చూడండి. మై డియర్ ఫ్రెండ్స్, ముందు నుంచి నేను చెప్పేది బేసిక్ గ్రామర్ నేర్చుకోండి. ఫస్ట్ థింగ్ ఏ టాపిక్ నేర్చుకోవాలి చెప్పాను. తర్వాత కంటెంట్ గ్రామర్ అంటే టెన్స్, ఆర్టికల్, ప్రిపోజిషన్ ఏవైతే నేర్చుకుంటున్నారో ఈ కంటెంట్ గ్రామర్ నేర్చుకున్న తర్వాత ఏం చేస్తారు అంటే పర్టికులర్ మీరు టెన్స్ ఒక చాప్టర్ చూశారు, లేదా పార్ట్ ఆఫ్ స్పీచ్కి చూశారు. మొత్తం గ్రామర్ అంటే టెన్స్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాక్టీస్ చేయాలి, రైట్. మన దాంట్లో ఏప్లో ఆల్రెడీ ఉంది, చాప్టర్ వైజ్ కామన్ ఎర్రర్, చాప్టర్ వైజ్ సెంటెన్స్ ఇంప్రూవ్, చాప్టర్ వైజ్ మోషన్, దాదాపు 25,000 బిట్స్ ప్రాక్టీస్ బిట్స్ మనం అందిస్తున్నాం ఒక ఇంగ్లీష్కే, రైట్. సో కాబట్టిలో ప్రాక్టీస్ బిట్. దీంట్లో అప్లికేషన్ ఓరియంటెడ్ వచ్చినటువంటి టెన్స్లో కానీ, ఆర్టికల్ కానీ, ప్రిపోజిషన్ కానీ, కామన్ ఎర్రర్లో క్వశ్చన్స్ ఎలా వస్తుంది, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లో క్వశ్చన్స్ ఎలా వస్తుంది, అలాగే మోస్ట్ అప్రోప్రియేట్లో ఎలా క్వశ్చన్ వస్తుంది, అలా నంబర్ ఆఫ్ బిట్స్ కానీ మీరు ప్రాక్టీస్ చేయగలిగితే అప్పుడు మీకు ఐడెంటిఫికేషన్ వస్తుంది. క్వశ్చన్ ఏ రూపంలో ఇచ్చాడు, ఎక్కడ మిస్టేక్ ఇస్తున్నాడు. మ్యాక్సిమం ఎక్కడ మిస్టేక్ ఇస్తున్నాడు తెలుసామా, హెల్పింగ్ వర్బ్, వర్బ్కి ఈ రెండింటి మధ్య ఎక్కువ ఇస్తున్నాడు. అంటే సబ్జెక్టు కీ రోల్ ప్లే చేసి హెల్పింగ్ వర్బ్, వర్బ్ మధ్యనే మ్యాక్సిమం మిస్టేక్ అంతా ఉంటుంది, 80%. మిగతా ఆర్టికల్ ప్రిపోజిషన్ అయితే కోటి డిఫరెంట్ ఫ్రమ్ ది డిటర్మినర్స్ అవి, కాబట్టి దీనికి డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది మీరు గమనించాల్సింది. ఎలా మీరు ఐడెంటిఫికేషన్ చేస్తే యూ విల్ ఈజీలీ గెయిన్ గుడ్ మార్క్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ ఫ్రమ్ మై పాయింట్స్. సో ప్రాక్టీస్ అవ్వండి, ఖచ్చితంగా నా వరకు నేను సపోర్ట్ చేస్తాను. త్రిశూల వ్యూహంలో కూడా భాగం పంచుకోండి, అందరికీ అర్థమవుతుంది, ఈజీగా మనం మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.